హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ గోల్డ్ సేవింగ్స్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. గోల్డ్ అంటే ముఖ్యంగా మహిళకి చాలా ఇంట్రెస్ట్ కదా. ఏ విధంగా గోల్డ్ సేవింగ్ చేయాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు స్టార్టింగ్ జీరో నుంచి ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టార్టింగ్ చాలా వరకు మనకి ఇంట్లో హస్బెండ్స్ ఇచ్చే అమౌంట్స్ తోటి ఖర్చు అయిపోగా మిగిలిన అమౌంట్ని కొంత మనం సేవ్ చేస్తూ ఉంటాము. కొంతమంది ఇలా 2 మంత్స్కో 1 మంత్కో అలా 1 గ్రామ్ కానీ 2 గ్రామ్స్ కానీ అలా కాయిన్స్ కొంటూ ఉంటారు. ఇలా ఒక 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒక 20 గ్రామ్స్ అలా సేవ్ అయిందంటే మనం ఎక్స్చేంజ్ చేసి ఆర్నమెంట్ తీసుకుంటూ ఉంటుంటారు. ఇలా ఏంటంటే మనకి వచ్చే ఇన్కంలోనే ఇంకొంత ఖర్చులు తగ్గించుకొని మన ఖర్చులు ముందుగా చెప్పాను కదండి లాస్ట్ టైము ఎక్స్పెండిచర్ బుక్ అని చెప్పి మనం ప్లాన్ చేసుకొని ఎంత ఖర్చు అవుతుంది, రెంటు, ఎలక్ట్రిసిటీ, ఫీజెస్, ట్యూషన్ ఫీజులు, ఆటో ఫీజులు, ఇవన్నీ మన మెయింటెనెన్స్, గ్రాసరీ, ఇవన్నిటికీ ఎంత కావాలి. అలాగే మనకి ఇంట్లో అకేషన్స్, పండగలు ఏమైనా ఉన్నాయన్నప్పుడు ఆ మంత్లో కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవ్వడం, అలాగే ట్రిప్స్కి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఆ మంత్ ఎక్కువ అవుతుంటుంది. అలా మన ఏ మంత్ ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఒక చిన్న బుక్లో మీరు మెయింటైన్ చేశారంటే కనుక మీకు ఒక ఐడియా, ప్లానింగ్ అనేది తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది. ఇప్పుడు మీ హస్బెండ్ అలాగా మీకు ఒక 10,000 20,000 పర్ మంత్ ఇచ్చారంటే మీకు ఆ ఖర్చులు పోగా ఎంత మిగులుతుంది అనే దాన్ని కొంతగా పక్కన పెట్టి ఒక ఆర్డీ కట్టడము, ఆర్డీ అయిపోయాక ఒక ఆర్నమెంట్ తీసుకోవడం అలా కూడా చేయొచ్చు. లేదు మాకు ఎవ్రీ మంత్ ఒకేలాగా ఉండట్లేదు అనుకుంటే మేము పక్కన దాచిపెడతామంటే మీరు మిగిలిన దాన్ని దాచిపెట్టి అవకాశం ఉన్నప్పుడల్లా 5 గ్రామ్స్ 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ కాయిన్స్ కూడా తీసుకుంటుంటూ నెమ్మదిగా ఏదైనా ఒక ఆర్నమెంట్ వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఒక పద్ధతిలో చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్, ఇప్పుడు ఈ పొదుపు చిట్టీలు అనగానే 10 మంది ఉంటుంటారు, 20 మంది ఉంటుంటారు కదండి. గ్రూప్ అందరు కూడా ఆ పొదుపు చిట్టీతో పాటు ఎక్స్ట్రా ఒక 2,000 వేసుకుంటుంటారు ఈచ్ పర్సను. అంటే 20 మెంబర్స్ అనుకోండి, 2,000కి ఈచ్ అంటే 2 2 4 మనకి 40,000 1 మంత్కి వస్తుంది. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఇంట్రెస్ట్లు కానీ ఇలా చీటీ పాట అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. ఒక నేమ్స్ రాసి ఒక డబ్బాలో వేసి జస్ట్ ఎవరో ఒక చిన్నపిల్ల చేతి తీస్తుంటారు. ఎవరికి వస్తే వాళ్ళు ఈ 40,000 వాళ్ళు తీసుకొని వెంటనే గోల్డ్ కొనేసుకుంటుంటారు. మిగిలిన 19 మెంబర్స్ నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేస్తారు. అలా ఎవ్రీ మంత్ వీళ్ళకి ఇందులో లాస్ ఉండదండి. మీరు కడతారు, మీకు ఎప్పుడు మీకు ఫస్టే వచ్చిందా లక్, అదే 5వ నెలలోనే వచ్చిందా 10వ నెలలో వచ్చిందా అది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డ్రా చేస్తారు కదా, అలా వచ్చిన అమౌంట్ని ఒక్కలే తీసుకొని వాడుకుంటుంటారు. కానీ 20 మంత్స్ వాడుకున్న వాళ్ళు వాడుకోలేని వాళ్ళు కూడా కడతా ఉంటారు. ఆ ప్రాసెస్ నచ్చిన వాళ్ళు అలా కూడా చేస్తుంటారు. 10 మెంబర్స్ని కూడా చేస్తుంటారు, 20 మెంబర్స్ కూడా ఉంటుంటారు. లేదండి మేము మాకు ఫ్రెండ్ సర్కిల్స్ అలాగా ఏమీ లేదు, జస్ట్ మేము సింగిల్గా ఇంట్లోనే ఉంటుంటాము, అంతగా ఎక్కువ ఎవరితో పరిచయాలు లేవు అని అనుకున్న వాళ్ళు మీ అమౌంట్ని గోల్డ్ స్కీమ్స్, ఇప్పుడు మనకి చాలా గోల్డ్ స్కీమ్స్ అనేవి మార్కెట్లో అవైలబిలిటీగా ఉన్నాయి కదండి. అడ్వాన్స్గా 11 మంత్స్ కట్టొచ్చు. మీరు 2,000 ఎవ్రీ మంత్ కట్టాలనుకుంటే డైరెక్ట్ గోల్డ్ స్కీమ్ దగ్గర కట్టేశారంటే మీకు ఆ మంత్లో ఆ రేటుని బట్టి మీ గోల్డ్ లాక్ అనేది అయిపోతుంది. మీకు ఎన్ని గ్రామ్స్ 0 పాయింట్లో అలాగా లాక్ అయిపోతుంటుంది. అలా 11 మంత్స్ పే చేస్తారు. 11 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వితౌట్ మేకింగ్ ఛార్జెస్ తోటి ఇప్పుడు షోరూమ్స్ చాలా ఆఫర్స్ చేస్తున్నాయి. ఇప్పుడు ఖజానా, వైభవ్ జ్యువెలరీస్, ఇలా వైజాగ్లో చాలా మొత్తం ఆల్మోస్ట్ అందరూ కూడా గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయండి. స్కీమ్ లేని షాప్ అంటూ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒకేసారి చిన్న చిన్న ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ వాళ్ళు అంత లక్షల కొద్ది పెట్టలేరు కాబట్టి ఎవ్రీ మంత్ కొంచెం కట్టుకుంటూ వెళ్ళి 11 మంత్స్ కంప్లీట్ అయ్యాక మనకి మేకింగ్ ఛార్జెస్ ఎలా లేదన్నా మనకి నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసామంటే 17% 20%, ఇప్పుడు యాంటిక్ గోల్డ్ అని వచ్చింది, దానికైతే 24% 22% కూడా ఉన్నాయి. మనకి ఐటమ్ కన్నా గోల్డ్ ఈ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి. అలాగే జిఎస్టీ అనేది కామన్ 3%, అది ఎప్పుడైనా ఉంటుంది, ఎప్పుడైనా పే చేయాల్సిందే, దాన్ని మనం ఇంకా ఏం చేయలేము. కాబట్టి ఈ మేకింగ్ ఛార్జెస్లో మనం సేవ్ చేయాలంటే మంత్లీ ఇలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు కట్టేది కంపల్సరిగా అవి పెద్ద షోరూమ్స్ అయ్యేవి, నమ్మకంగా ఉండేవే కట్టాలి. ఈ చిన్న చిన్న సందుల్లోని చిన్న చిన్న షాపుల్లోనో ఫ్రెండ్స్ దగ్గర
ఎవరో చిన్న షాప్ తీశారని వాళ్ళ దగ్గర కట్టడం, పరిచయం లేని దగ్గర ఇవ్వడం, ఆఫీస్లో ఎవరో చెప్పారని కట్టడం, అలా చేస్తే కనుక మీ గోల్డ్ గ్యారంటీ పోతుంది, మీ డబ్బులు పోయే అవకాశం ఉన్నాయి. ఆల్రెడీ మా క్లయింట్స్ చాలామంది అలా చెప్తుంటుంటారు. అంటే మేము ఎక్కువ క్లయింట్స్తో డిస్కస్ చేస్తుంటాం కాబట్టి కొన్ని విషయాలు మాకు అలా ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. పాపం అలా పోతుంటుంది గోల్డ్. ఎప్పుడు కూడా మీరు పెద్ద షాప్స్లోనే కట్టండి. అన్నోన్ పర్సన్స్ ఎవరో చెప్పారని కట్టకండి. చాలామంది ఇంట్లో కడుతుంటారు. మేము చిన్నప్పుడు మా మదర్ కూడా అలాగే ఈ దసరా చిట్టీలని ఒక 6 తులం ఇస్తారని చెప్పి కట్టించుకోవడం, ఆ లాస్ట్కి వాళ్ళు ఇవ్వకుండా దివాలా తీయడం, ఎమర్జెన్సీ కేసులో వాళ్ళు ఎక్స్పైర్ అయిపోవడం కూడా జరిగింది మా కేసులో. అంటే మేము అప్పుడు చిన్నప్పుడండి. ఆ తర్వాత మేము ఎటువంటి స్కీమ్స్ కూడా కట్టలేదు అలాగా. ఇవన్నీ ఏంటంటే మనకు ఒకసారి కడితేనే అనుభవంలోకి వస్తాయి. మనం ఎవరు చెప్పినా కానీ ఓకే ఇది జెన్యున్లే అని చెప్పి కట్టేస్తుంటుంటారు. ఈ గోల్డ్ స్కీమ్స్ కట్టే విషయంలో మాత్రం చిన్న చిన్న వాళ్ళు అన్నోన్ పర్సన్స్ దగ్గర మాత్రం అస్సలు కట్టకండి. మీరు డైరెక్ట్గా పెద్ద పెద్ద షోరూమ్స్లోకి వెళ్ళి మీ ఐడెంటిటీ కార్డ్స్ అవి ఇచ్చి ఎవ్రీ మంత్ మీరు 2000 5000 కట్టగలరా అనేది మీ చాయిస్ని బట్టి చూసుకొని 11 మంత్స్ కట్టేసుకోవచ్చు. 11 మంత్స్ కంప్లీట్ అవగానే మీకు ఆర్నమెంట్స్ వస్తుంది. ఇది ఒక పద్ధతిలో చేయొచ్చు. లేదు మాకు ఎవ్రీ మంత్ మాకు పర్సనల్గా కూడా ఇప్పుడు అందరూ లేడీస్ కూడా గెయిన్ చేస్తున్నారు ఇన్కమ్స్, నా శాలరీ వస్తుంటుంది, నాకు ఇన్కమ్ ఉన్నది, నేను కానీ నా శాలరీ మా హస్బెండ్కి ఇవ్వవసరం లేదు, ఆయన మెయింటెనెన్స్ అంతా ఆయనే చూసుకుంటారు, నా శాలరీ అంతా ఫుల్ సేవింగ్సే అని అనుకున్నప్పుడు మీరు ఇంకా పెద్ద పెద్ద స్కీమ్స్ కట్టొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టొచ్చు, అలాగే గోల్డ్ బాండ్స్లో కూడా పెట్టొచ్చు. మీ ఇప్పుడు గోల్డ్ సెక్యూరిటీ ప్రాబ్లం అది ఇది అని చెప్పి ఇంట్లో అంత పెట్టుకోరు కదా, అలా బాండ్స్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పెద్ద ఐటమ్స్ కొనాలి, అలాగే ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా మనకి పెళ్ళి టైంకి ఒక 2-3 ఇయర్స్లో మ్యారేజ్ ఉంది అనగానే మీరు మేకింగ్ ఛార్జెస్ తక్కువ పడాలి అని చెప్పి ఈ స్కీమ్స్లో కూడా కట్టుకొని వెళ్ళొచ్చు. అలా పాతవి ఎక్స్చేంజ్ చేసుకొని కూడా కొనుక్కోవచ్చు. చాలా వరకు మనం గోల్డ్ మ్యారేజెస్ అనగానే కంపల్సరీ కొంటాం కదండి, ఎలాగైనా ఉన్నా లేకపోయినా అప్పు చేసి మరైనా కొంటాం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందు బట్టే ప్లానెడ్గా కొంచెం కొంచెం మంత్ వైజ్ కనుక మీరు కొన్న లేదా కాయిన్స్ కొనేసుకున్నా మీరు అప్పుడు మీకు అవసరమైనప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా గోల్డ్ అనేది తగ్గదు, ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది కదా, మనకి ఈ విషయం తెలుసు. అందుకే గోల్డ్కి అంత ప్రయారిటీ ఇస్తారు. ఎక్కడైనా గోల్డ్ లోన్ ఇస్తారు కానీ డైమండ్ లోన్స్ ఎవరు. బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం వితౌట్ స్టోన్స్, అలాగే ఆ పూసలు, ఆ స్టడ్స్, పూసలు ఉంటాయి కదండి, స్టోన్స్, వీటికి ఎక్కువ కాస్ట్ అయిపోతాయి. అవి లేకుండా ప్యూర్ గోల్డ్తో ఉన్న ఆర్నమెంట్స్ తీసుకుంటే మీకు మంచి రేట్ అనేది ఎప్పుడైనా వస్తుంది. తక్కువ స్టోన్స్ ఉండేటట్టు మీరు చాయిస్ చేసుకోవాలి, గోల్డ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. మనకి ఎమర్జెన్సీ ఫండ్ కూడా గోల్డే కదా మనం చెప్పుకుంటుంటాము. గోల్డ్ అనేది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సేవింగ్ అని చెప్పొచ్చు. అలాగే ఆడపిల్లలు లేరండి, మగపిల్లలు ఉన్నారు, వాళ్ళకి అంత అవసరం లేదనుకుంటే మీ అవసరాన్ని బట్టి మీరు దాచుకోండి, మిగిలింది అనదర్ దాంట్లో సేవింగ్స్ చేసుకోండి. ఓన్లీ గోల్డ్ ఎంతో కొంత కొనాలి ఎవ్రీ ఇయర్, మెయిన్ పండగలకి వాటికి కంపల్సరీ కొంటుంటారు ఎంతో కొంత, 1 గ్రాము 2 గ్రామ్స్ అలా. మీ ప్లాన్ని బట్టి మీకున్న అమౌంట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ ఖర్చులు తగ్గించుకుంటూ కొనండి. అలాగే చాలామంది ఆడపిల్లలు ఉన్నారంటే కనుక వాళ్ళ బర్త్డేలకి అనవసరంగా ఖర్చులు పెట్టేయడం, షాపింగ్స్ అని, హోటల్స్ అని అలా వెళ్ళారంటే కనుక ఒక 10,000 5,000 అయిపోద్ది. అదే ఆ బర్త్డేకి ఆ 5,000 10,000 పెట్టి ఒక కాయిన్ అలా కొన్నారంటే కనుక, ఇలా అన్ని కాయిన్స్ కొంటే కనుక మీకు అవసరమైనప్పుడు ఒక ఆర్నమెంట్ రెడీ అవుతుంటుంది. ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి శాలరీస్ అవి ఎక్కువ ఉన్న వాళ్ళు చక్కగా డాక్టర్స్కి, ఈ అమ్మాయిలకి చక్కగా ఎవ్రీ బర్త్డే కూడా మంచి ఆర్నమెంట్స్ అవి ఇస్తుంటారు, స్టేటస్లో కూడా పెడుతుంటుంటారు. అలా అనమాట. అంటే ఇప్పుడు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం కదా అందరికీ, అలా ప్లాన్ చేసుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇలాగా కాయిన్స్ రూపంలోని, గోల్డ్స్లోని లేదా డిజిటల్ బాండ్స్లో కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మీకు చెయ్యాలి అన్న ఒక థాట్ ఉంటే కనుక డెఫినెట్గా చేయగలరండి. అయ్యో నేను చేయలేను, ఇంత అమౌంట్ నాకు ఇచ్చే అమౌంట్ సరిపోవట్లేదు, కరెక్ట్గా సరిపోతుంది అని కాకుండా మీరు ఎలాగైనా నేను ఈ మంత్ నుంచి చేస్తాను,
ఎవ్రీ మంత్ 1 గ్రామ్ అయినా కొంటానని టార్గెట్ పెట్టుకొని మీరు స్టార్ట్ చేసి ఎక్స్పెండిచర్ అనేది మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మీరు రీచ్ అవుతారండి. మీకు ఈ ఐడియాస్ ఏమైనా నచ్చుంటే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.